ఆల్ ఇండియా అడ్వకేట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు బొల్లపల్లి కిష్టయ్య అధ్యక్షతన బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెక్షన్ BNSS 35 CRPS 41Aలను రద్దు చేయాలనే అంశంపై చర్చాగోష్ఠి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ న్యాయ నిర్ణేత గంజి యాదగిరి, ప్రజాసైన్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వేములవాడ రాజకుమారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సెక్షన్ BNSS 35 CRPS 41Aల వలన సమాజంలోని పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా కొందరు పోలీసు అధికారులు ఉచితంగా ఇవ్వాల్సిన CRPS 41 నోటీసులను వారి స్వార్థానికి ఉపయోగిస్తూ పేదలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటాచారి, సాయిబాబా, చింతా శామ్యల్, బిఆర్ శ్రీనివాసరాజ్, కృష్ణవేణి, ముస్తియాల రామచందర్, జర్నలిస్టు శంకరాచారి, సంజయ్, జి సురేషులతో పాటు వివిధ పార్టీల నాయకులు, మేధావులు, కుల సంఘ నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు. కేసులకు ముఖ్యంగా వెన్నుముక కాంప్లైంట్ ఇచ్చినప్పుడు కాంప్లైంట్ పోవాలంటే భయపడుతున్నారు జనాలు. పోలీస్ స్టేషన్కి పోవాలంటే కాబట్టి అన్యాయం జరుగుతుంది, కానీ పోలేదు పోలీస్ స్టేషన్ పోతే అది లోపల ఇప్పుడు లీడర్లు కానీ వాళ్ళు కానీ మా విలేజ్ వాళ్ళు మాత్రం వాళ్ళని సెటిల్ చేస్తారు. 100% 80% వాళ్ళని సెలెక్ట్ చేసేస్తారు, కంప్లీట్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు అనవసరంగా పోలీస్ స్టేషన్ వాడేస్తారు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ చేయబట్టే మీ లాయర్లకు అన్యాయం జరుగుతుంది. ఈ స్టేషన్ బేల్ అన్నది ఏదైతే నేను ఇప్పటి నుంచి కూర్చున్న కాలం నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ఈ స్టేషన్ బేల్ అన్నది డబ్బులు ఇచ్చిన తరఫు నుంచే జరుగుతుంది, డబ్బులు ఇవ్వడం జరగదు. మరి పెద్ద ఎత్తున వాళ్ళు డబ్బులు తీసుకొని స్టేషన్లోనే కాంప్రమైజ్ చేసి సిఐ అనే అక్కడ స్టేషన్ అధికారి ఒక కాంప్రమైజ్ చేయాలన్న ఒక రూల్ ప్రకారంగా గరీబోని బెదిరించి అది అక్కడక్కడే క్లోజ్ చేసి పంపించడం జరుగుతుంది. ఇరువైపులా అన్యాయం జరుగుతున్నట్టే కదా నేను అడిగే విషయం. ఇప్పుడు మీకు ఇరువైపులా అన్యాయం జరుగుతున్నట్టే కదా, లాయర్లకు అన్యాయం జరుగుతుంది ఈ స్టేషన్ పేరుతో, వచ్చిన కంప్లైంటర్కు అన్యాయం జరుగుతుంది. డబ్బులు ఉన్నోడు డబ్బులు వాడు ఏ నేరం చేసి వస్తాడో ఏమైతుందో అది పేపర్కు రాదు, మీడియాకు రాదు, ఎక్కడ రాదు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఆల్ ఇండియా అడ్వకేట్స్ ఫోరం తరపున ఈరోజు బాగ్లింగంపల్లి సుందరయ్య గారి విజ్ఞాన కేంద్రంలో ఒక చర్చాగోష్ఠి కార్యక్రమం ఏర్పాటు చేశాం. ముఖ్య విషయం ఏమిటంటే 41A CRPC నోటీస్ పోలీస్ స్టేషన్లు ఇవ్వడం వలన మరి ప్రజలకు న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా అనే విషయాన్ని గురించి చాలామంది మేధావులు, వక్తలు, అడ్వకేట్స్, హైకోర్టు అడ్వకేట్స్ అందరితో చర్చించడం జరిగింది. అందరూ కూడా 41A CRPC నోటీస్ పోలీస్ స్టేషన్ ద్వారా ఇవ్వడం ద్వారా తరువాత స్టేషన్ బెయిల్ వలన చాలా నష్టం జరుగుతుంది. ప్రతి కేసుకు సంబంధించి FIR మాత్రమే బుక్ చేసి కోర్టు వారి ద్వారానే బెయిల్ పొందాలనే దానికి అందరూ కూడా సమర్థించడం, ఏకీభవించడం జరిగింది. దీనికి మరి వేములవాడ రాజన్న గారు, అలాగే చాలామంది పత్రికా విలేకరులు, మరి మహిళా సంఘాల నాయకులు వీళ్ళందరూ కూడా మాతో ఏకీభవించి వారి సహకారాన్ని మాకు అందించారు. భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలోనూ దేశ స్థాయిలోనూ దీన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆశయంతో ఉన్నాము. మా యొక్క డిమాండ్స్ ఏమిటంటే ఫస్ట్ 41 CRPC నోటీసును రద్దుపరచాలా, స్టేషన్ బెయిల్ను రద్దుపరచాలి. నా పేరు వేములవాడ రాజకుమార్, ప్రజాసైన్యం వ్యవస్థాపక అధ్యక్షుడిని. వీళ్ళు అడిగిన సందేశం చాలా బాగుంది. CRPS 41A నోటీస్ ద్వారా ప్రజలకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అనే విషయమైన చర్చ జరిగింది. దీని పరంగా అమాయకులకు మాత్రం న్యాయం జరుగుతుంది అనే విషయం ఇక్కడ అనర్గళంగా అందరికీ అర్థమైపోయింది. దీని మీద వీళ్ళు రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయిలో ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకి మా ప్రజాసేన తరపున మేము పూర్తి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నోటీస్ మాత్రమే, ప్రీవియస్లో CRPC 41A ప్రకారం నోటీస్ మాత్రమే, అది బెయిల్ కాదు. పోలీసులు సృష్టించిన మాట అంతే. ఒకవేళ మీరు లాయర్ దగ్గర పోతే 50,000 నుంచి 70,000 తీసుకుంటారు. అవి నువ్వు నాకు 10,000 20,000 అంతే నీకు బెయిల్ ఇస్తా అంటాడు. బెయిల్ అంటే అర్థమైంది, నోటీస్ రాసిస్తాడు, దానికి మళ్ళీ రిప్లై చేయాలి. ఆయన ఏ విధంగా రాస్తున్నారనే తర్వాత విషయం. ఆ విధంగా జరుగుతున్న ఈ వ్యవస్థలో 10 సంవత్సరాలు జరిగింది. ఇప్పటికి ఈ 10 సంవత్సరాల్లో సామాన్యులు అందరూ ఆగమవుతారు. ఎట్లా అంటే SHO అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్,
తన ఇష్టం ఉన్న రేటు ఫిక్స్ చేస్తారు. చాలా వరకు పేపర్లో పడ్డాయి, వాళ్ళ మీద రైట్స్ జరిగినాయి, దొరికిండ్రు. కొందరు పోలీసులు కూడా పోలీస్ స్టేషన్ జైలు కూడా పోయింది. అలాంటి సంఘటనలు ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా. అయితే మనమేమంటామంటే ₹1,00,000 అడుగుతుండ్రు పట్వన్ సిఆర్పి ఇది 498 వాళ్ళు ఇయ్యలేని పరిస్థితి. ఏం చేస్తారు, 6 నెలల వరకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతారు, రేపురా మాపరా రేపురా మాపరా, లాస్ట్ వాళ్ళు వెళ్ళి జైల్లో పెడతారు. మరి ఎవరికి న్యాయం జరుగుతుంది ఇక్కడ? అదేవిధంగా ఇందాక ఒక మిత్రుడు చెప్పాడు, మన దోస్తుడు చెప్పినప్పుడు, వాడు నెత్తి మొల కొడతాడు, షాప్తో దరిదాపు అటెంప్ట్ మర్డర్ చేస్తాడు, దానికి కూడా స్టేషన్ గడిస్తుంది. దాన్ని ఏం చేయాలి, 7 సంవత్సరాల పై కేసులు చూడాలి. చూస్తలేరు, 1,00,000 2 లక్షలు తీసుకుంటారు. వాళ్ళకి స్టేషన్ నోటీస్ ఇస్తుంది, బెయిల్ కాదు, నాకు బెయిల్ అని వస్తుంది కానీ బెయిల్ కాదు, స్టేషన్ నోటీస్ ఇచ్చి పట్నం సిఆర్పిసి నోటీస్ ఇచ్చి వాళ్ళు ఏమవుతుంది పోరా అనగానే వాడు ఏమన్నా అబ్బా నేను కోర్టు పోకుండా అయింది, జైలు పోకుండా అయింది. అలా ఈ విధంగా జనాల్లో ఒక రాంగ్ మోటివేషన్ క్రియేట్ చేస్తున్నారు పోలీసులే. లాయర్ దగ్గర పోతే లక్షలు అయితే 20, నేను ₹10 ₹20 గంటలు లక్షలు వాళ్ళే తీసుకుంటాం. కాబట్టి దీన్ని సమాజానికి అనుకూలంగా లేదు, మార్చాలన్నదే ఆల్ ఇండియా అడ్వకేట్స్ ఫోరం ప్రయత్నము.